శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. మా భక్తిని ప్రోత్సహిస్తున్నటువంటి మా ప్రేక్షకులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ 25 ఆగస్టు నుంచి 31 ఆగస్టు వరకు గల కాలానికి రాశి ఫలితాలు తెలియజేస్తూ ఉన్నాను. ముందుగా గ్రహస్థితులు. మేషంలో చంద్రుడు, వృషభంలో కుజ గురులు, కర్కాటకంలో వక్రించిన బుధుడు, సింహంలో రవి, అలాగే కన్యలో శుక్రకేతువులు, కుంభరాశిలో వక్రించిన శనిగారు, మీనరాశిలో రాహువు. వారాంతానికి వచ్చేటప్పటికి చంద్రుని యొక్క స్థితి కర్కాటక రాశిలోకి వచ్చి ఉన్నది. అలాగే ఇక గ్రహస్థితులలో ఏ మార్పులు లేవు. ఒక్క చంద్రుని యొక్క స్థితి మాత్రమే మారి ఉన్నది. మిగతా గ్రహాలన్నీ వారి వారి సంచార రాశుల్లోనే ఇంకా సంచరిస్తూ ఉన్నారు. ఇక గ్రహ సమ్మేళనాల యొక్క ఫలితాలు ఏమిటి అని చెప్పి చూస్తే, కుజ గురుల యొక్క స్థితి కలిసి ఉంటూ గురు మంగళ యోగాన్ని మనకి ఇస్తూ, వారాంతానికి వచ్చేటప్పటికి కుజుని యొక్క స్థితి బుధుని రాశి అయిన మిథున రాశిలోకి వెళ్ళి ఉన్నది. అలాగే శుక్రకేతువుల యొక్క స్థితి కన్యా రాశిలోనే సంచరిస్తూ ఉన్నది. ఇక్కడ మార్పు అయితే ఏమీ లేదు. శుక్రుని యొక్క స్థితికి రాహువు యొక్క దృష్టి కారణం చేత నీచ శుక్రుని యొక్క స్థితి కదా. శుక్రుడు కన్యా రాశిలో నీచలో ఉంటారు. మరి నీచలో ఉన్న శుక్రుడు చాలా చెడ్డ ఫలితాలను ఇస్తూ ఉంటారు. మరి అలాంటి శుక్రుడి మీద రాహువు గారి దృష్టి ఉంది, గురువు గారి దృష్టి ఉంది. ఈ రెండు రకాల దృష్టిలు ఉన్నాయి. వారాంతానికి వచ్చేటప్పటికి కుజుని దృష్టి కూడా పడింది. ఇది కొంచెం చెప్పుకోదగినటువంటి సూచనలు ఉంటాయి. గ్రహస్థితి ఇది అంత చాలా మంచిది అని చెప్పడానికి రాదు. ముఖ్యంగా ప్రేమ వ్యవహారాలు ఫెయిల్ అయ్యేటటువంటి అవకాశము, అన్యోన్యంగా ఉండేవారి మధ్య ఏదైనా అభిప్రాయ భేదాలు వచ్చేటటువంటి పరిస్థితి, ఆ ప్రేమ ఎలాంటి ప్రేమైనా అవనివ్వండి, అన్నదమ్ముల మధ్య, అక్క చెల్లెళ్ళ మధ్య, అన్నా చెల్లెళ్ళ మధ్య, అక్క తమ్ముళ్ళ మధ్య, స్నేహితుల మధ్య, బంధువర్గం మధ్య, భార్యాభర్తల మధ్య, తండ్రి బిడ్డల మధ్య, మీరు ఏ రకమైన స్నేహ బంధాన్ని కానీ ప్రేమ బంధాన్ని కానీ తీసుకోండి, ఏ ఇద్దరు వ్యక్తుల మధ్య అయినా ఉండేటటువంటి ఆ ఆప్యాయత ఆదరణ ఏవైతే ఉంటాయో వాటిని చెడగొట్టేటటువంటి ప్రయత్నాలు జరుగుతాయి. ఇక్కడ కుజుని దృష్టి పడుతోంది, రాహు దృష్టి పడుతోంది. కాకపోతే గురు దృష్టి కూడా ఉన్నది. కానీ రెండు రకాల చెడ్డ దృష్టిలు ఉన్నప్పుడు ఒక మంచి దృష్టి పూర్తిగా నివారించలేదు. కాబట్టి ఇక్కడ అతి జాగ్రత్తగా ఉండవలసిందిగా సూచన చేస్తున్నాను. సంబంధ బాంధవ్యాలు నిలుపుకోవడానికి ఖచ్చితంగా మీరు ప్రయత్నం చేయండి. ఆ తదుపరి శనిగారి యొక్క దృష్టి రవి గారి మీద ప్రసరిస్తూ ఉంది. ఇది కూడా చెప్పుకోదగినటువంటిది. రాజకీయాల పరంగా కొద్దిగా వాతావరణం వేడెక్కినట్టుగా ఉంటుంది. రాజకీయ నాయకులకి సంబంధించి ఈ స్థితి అంత మంచిది కాదు. అలాగే వ్యాపార వ్యవహార నిర్వహణలు కూడా కొద్దిగా వ్యాపార భాగస్వాముల మధ్య కూడా కొంచెం ఇబ్బందులు ఉన్నట్టుగా ఉంటాయి. ప్రభుత్వోద్యోగులు, ఆర్మీలో ఉండేవారు, పోలీస్ డిపార్ట్మెంట్స్లో ఉండేవారు, ఇలాంటి వాళ్ళందరికీ కూడా కొంచెం టిపికల్ పీరియడ్ అని చెప్పచ్చు. కొంచెం జాగ్రత్తగా ఉండవలసినటువంటి కాలము. అలాగే డాక్టర్స్ విషయంలో కూడా కొంచెం జాగ్రత్తగా ఉండాలి. మందులు వికటించడమో, మందులు సరైన మందులు లేక ఇంకా ఇంకా అనారోగ్యాలు పెచ్చుమీరడమో ప్రజలకి, ఇలాంటివి కొన్ని మెడికల్ పరంగా ఉండే ఇబ్బందులు కనిపిస్తూ ఉన్నాయి. ఇవి చెప్పదగినటువంటి ఫలితాలు. ఇక ఏ రాశి వారికి ఫలితాలు ఎలా ఉన్నాయి అనేది ఇప్పుడు చెప్పుకుందాము. మిథున రాశి. మిథున రాశి వారికి ఈ వారం రోజుల కాలము కూడా 4 గ్రహాల యొక్క అనుకూలత చాలా చాలా బాగుంది. మంచి మెరుగైన ఫలితాలు ఇస్తున్నాయి అని చెప్పి తెలియజెప్పడం జరుగుతోంది. ద్వితీయంలో బుధుడు బాగున్నారు, తృతీయంలో రవి గారు బాగున్నారు, చతుర్థంలో శుక్రాచార్యుల వారు బాగున్నారు. అలాగే లాభస్థానంలో చంద్రుడు బాగున్నారు. ఈ 3 గ్రహాలు వరుసగా ఉన్నాయి. గ్రహమాలిక యోగం అద్భుతంగా పనిచేస్తుంది. అలాగే 4వ గ్రహంగా చంద్రుడు బాగున్నారు. మాతృవర్గ రీత్యా అనుకూలతలు ఉంటాయి. అనుకున్న లాభాలు అనుకున్నట్టుగా ఉంటాయి. ఊహించని విధంగా మీరు ఇప్పటి వరకు ఏదైతే సంపాదించాలి అనుకుంటున్నారో ఆ సంపాదన అంతా కూడా మీకు అనుభవంలోకి వస్తుంది.
చాలా మానసిక ఆనందాన్ని ఇస్తారు. మీ మాటకి పరపతి పెరుగుతుంది. అయితే ఎవరైనా మీకు మాటలు వేరేగా మార్చి చెప్తున్నారా? మిమ్మల్ని ఏమారుస్తున్నారా? అనేది ఒక్కటి మటుకు జాగ్రత్తగా గమనించుకుంటూ ఉండండి. ఇది చాలా చెప్పదగ్గ సూచన. అలాగే కుటుంబంలో ఐకమత్యం ఉంటుంది. మీ మాటకి, మీ పరపతికి చాలా పెద్ద పీట వేస్తారు. అలాగే కుటుంబంలో ఐకమత్యం ఉంటుంది. సంపదలు వృద్ధి అవుతాయి. అనేక విధాలా మీకు మనశ్శాంతి లభిస్తుంది. ఎప్పుడైతే కుటుంబం బావుందో, నాకేంటి నా కుటుంబం చాలా బాగున్నారు, నాకు చక్కటి ఐకమత్యాన్ని ఇస్తున్నారు అందరూ అనేటటువంటి ఒక తృప్తి బాగా కలుగుతుంది. అన్నదమ్ముల సహాయ సహకారాలుంటాయి. మీ సంకల్ప బలం పెరుగుతుంది. అలాగే మాతృవర్గ రీత్యా అనేక రకాల సపోర్ట్లు మీకు దొరుకుతాయి. సహాయ సహకారాలు అందుతాయి. అయితే ప్రేమ విషయంలో ప్రేమికులు ఎవరన్నా ఉన్నట్టయితే ఆడపిల్లలు గానీ, మగపిల్లలు గానీ ఈ ప్రేమ విషయంలో అధిక జాగ్రత్తలు పొందండి. ఆ విషయంలో మనశ్శాంతి తగ్గేటటువంటి పరిస్థితి కనబడుతూ ఉంది. ఉద్యోగ జీవితంలో కూడా పూర్తి ఓర్పు కలిగి ఉండండి. మీ తండ్రి గారి పట్ల శారీరక శ్రమ పెరుగుతుంది. కొంత మీరు కూడా సహాయ సహకారాలు అందించవలసిందిగా సూచన చేస్తూ ఉన్నాను. నవమ స్థానంలో నవమ స్థానాధిపతి వక్రించి ఉన్నారు. ఇందువల్ల తండ్రి గారికి గానీ, తండ్రి గారి తరఫు ఇంకా పితృవర్గానికి బాబాయిలు లేదా పెదనాన్నలు ఇలా ఉంటారు గదా! వారికి కొంచెం శారీరకమైన శ్రమ పెరిగేటటువంటి పరిస్థితి కనబడుతూ ఉంది. కాబట్టి ఇక్కడ మీరు సహాయ సహకారాలు అందించవలసిన పరిస్థితి ఉంటుంది. ఏదైనా స్థిర చిరాస్తుల పెంపు కోసం ఇంకా ఎక్కువ కష్టపడాల్సిన పరిస్థితి ఉంది. అలాగే సంతాన రీత్యా ఓర్పు కలిగి ఉండండి. సంతానం విషయంలో అధిక జాగ్రత్తలు తీసుకోవాలి. ఇప్పుడే ఎటువంటి నిర్ణయాలు తీసుకుని మీ నిర్ణయాలని మీ పిల్లల మీద రుద్దేసి బలవంతంగా మీరు ఇలా ఉండండి, మీరు అలా ఉండండి అని చెప్పవద్దు. ఇది చెప్పదగ్గ సూచన. అలాగే ఏదైనా రుణాలు కావాలి అనుకునే విషయంలో రుణాలకి ప్రయత్నం చెయ్యండి, వస్తాయి. అవి ఎప్పుడు వస్తాయి అనేది మటుకు ఎక్స్‌పెక్ట్ చేయొద్దు. మీరు ప్రయత్నం చేస్తూ ఉండండి. కొంచెం కాలం పట్టొచ్చు. మీ ప్రయత్నం మటుకు మానకండి. ఇది చాలా చెప్పదగ్గ సూచన. వివాహాది శుభకార్యాల విషయంలో ఇంకా కొంచెం ఆలస్యం అయ్యే పరిస్థితి కనబడుతూ ఉంది. కార్మికులు, కర్షకులు, నేత పనివారు, చేతి వృత్తుల వారు ఇత్యాది వారందరికీ శారీరక శ్రమ పెరుగుతూ ఉంది. అలాగే విద్యార్థుల విషయంలో గానీ, స్త్రీల విషయంలో గానీ ఇంకా కొంచెం మీ కృషిని పెంచుకోండి. మీకు మంచి పేరు వస్తుంది. మంచిగా ఫలితాలు వస్తాయి అని చెప్పి చెప్తూ ఉన్నాను. ఇక వ్యాపార భాగస్వాముల విషయంలో పూర్తి ఓర్పు కలిగి ఉండాలి. దైవ కార్యాల పట్ల ఎక్కువగా ధనము ఖర్చయ్యే పరిస్థితి కనబడుతోంది. జీవిత భాగస్వామి పట్ల కూడా ఓర్పు కలిగి ఉండండి. ఇది చాలా చాలా చెప్పదగ్గ సూచన. వారాంతంలోకి వెళ్ళేటప్పటికి చంద్రుని యొక్క స్థితి ద్వితీయంలోకి వచ్చింది. కుజుని యొక్క స్థితి రాశిలోకి వచ్చింది. బుధక్షేత్రంలో కుజుడు. ఎవ్వరికి కూడా మీరు అనుకున్న మాట అనుకున్నట్టుగానే చెప్పండి తప్ప ఇంకొకలాగా చెప్పవద్దు. లేకపోతే అసలు చెప్పడం మానేయండి. మాటకి ఇక్కడ చాలా ప్రాధాన్యత ఉంటుంది. కాబట్టి వారాంతంలో మీ మాటని పూర్తిగా అదుపులో పెట్టుకోవాల్సిందిగా సూచన చేస్తూ ఉన్నాను. నవగ్రహాల యొక్క స్తోత్ర పారాయణాలు చేసుకోవడం వల్ల అనేక విధాల మనశ్శాంతి ఉంటుంది అని చెప్పి తెలియజేస్తూ నమస్కారం.